పండగ రోజులు పక్కకు పెడితే సాధారణ రోజుల్లో మాత్రం సోలోగానే వచ్చేందుకు రెడీ అయిపోతారు స్టార్ హీరోలు. తమ ఓపెనింగ్స్కు, రెవెన్యూకు, రికార్డులకు ఎలాంటి నష్టం జరగకుండా హాలిడేస్ను చూసుకొని మరీ థియేటర్లోకి వస్తారు. అదే పండగ రోజుల్లో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరా రోజుల్లో మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే బరిలో దిగుతారు. వచ్చే సంక్రాంతి పండుగ రోజు కూడా అదే చేస్తున్నారు. మహేష్ గుంటూరుని విస్మరించి మరి నలుగురు బడా హీరోలు అదే రోజు జనవరి 12న తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్కు మంచి పోరును చూపించబోతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాను తీరిగ్గానే ఫినిష్ చేస్తున్నప్పటికీ సినిమా రిలీజ్ డేట్ను మాత్రం ముందుగానే సంక్రాంతికి అంటూనే చెప్పేశాడు. చెప్పినట్టే జనవరి 12న థియేటర్లోకి వస్తున్నాడు. అయితే మహేష్ లాంటి పెద్ద సినిమా ఫీల్డ్లో ఉన్న లెక్క చేయకుండా హనుమాన్ సినిమాతో తేజ సజ్జా వస్తున్నాడు. ముందు కాస్త అటు ఇటు తడబడినప్పటికీ జనవరి 12నే అంటూ కన్ఫర్మ్ చేసింది హనుమాన్ టీం. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ను కూడా మొదలెట్టేసింది. ఇక హనుమాన్కు తోడు ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇవి స్ట్రైట్ తెలుగు సినిమాలు కాకపోయినా ధనుష్, కార్తికేయ, విజయ్ సేతుపతి ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఎంత లేదన్నా ఎన్నో కొన్ని థియేటర్లను, షోలను కూడా దక్కించుకుంటారు. దీంతో ఈ సినిమాలన్నీ మహేష్ గుంటూరుడికి పోటీ కానున్నాయనే టాక్ అయితే నెట్టింట వస్తోంది. కానీ ఈసారి బాక్సాఫీస్ పోరు మాత్రం గట్టిగానే జరగనుందనే కామెంట్ కూడా వస్తోంది.